డిజిటల్ ఎక్స్క్లూసివ్ గా మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగళూరు మైసూర్ హైవే పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూద్దాం. 2 కార్లలోని వ్యక్తులకి ప్రస్తుతం తీవ్ర గాయాలైనట్లుగా కూడా తెలుస్తోంది. ఇటు ఒక కారు పైకి మరొక కారు ఎక్కినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటన ఇటు బెంగళూరు మైసూర్ ఎక్స్ప్రెస్ హైవే పై జరిగింది. ఈ టాటా హారియర్ కిందకి హోండా సెడాన్ దూసుకెళ్లిన ఘటన అక్కడ చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనలో ఇప్పటికే కొంతమందికి గాయాలైనట్లుగా కూడా తెలుస్తోంది. ప్రస్తుతం వారిని హాస్పిటల్ కి తరలించి ఇటు చికిత్స అందిస్తూ ఉన్నారు. ఇటు రోడ్డు మరమ్మత్తు పనులు జరుగుతూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. రోడ్డుపై పెట్టిన బారికేడ్స్ ను గమనించకుండా ఇటు టాటా హారియర్ వెహికల్ డ్రైవర్ ఒక్కసారిగా అక్కడికి దూసుకుంటూ వెళ్లాడు. వెంటనే ఇటు హోండా సెడాన్ కారు అక్కడికి దూసుకుని వెళ్లి ఒక్కసారిగా కారు పైకి మరొక కారు ఎక్కడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హై స్పీడ్ తో వచ్చి సడన్ గా ఇటు డ్రైవర్ బ్రేక్ వేశాడు. వెంటనే ఆ వెనకాలే వస్తున్న హోండా సెడాన్ కారు పైకి ఎక్కిన వెంటనే కూడా తీవ్ర గాయాలు పాలయ్యారు. ఈ ప్రమాదం ప్రస్తుతం బెంగళూరులో చోటు చేసుకుంది. ఇటు స్పీడ్ కంట్రోల్ కాకపోవడంతో ముందున్న కారు పైకి ఎక్కింది ఆ వాహనం. ఇటు వెహికల్ ను ఢీకొట్టారు హోండా సెడాన్ వాహనం. ఆ వేగానికి ఇటు టాటా హారియర్ కిందికి హోండా సెడాన్ దూసుకెళ్లింది. వెంటనే అక్కడ ప్రమాదం చోటు చేసుకుంది. ఇటు 2 కార్లలోని వ్యక్తులకు కూడా తీవ్ర గాయాలు అయిన పరిస్థితి కనిపిస్తుంది. హై స్పీడ్ వల్లే ఈ ప్రమాదం జరిగింది అంటూ కూడా ఇటు పోలీసులు తేల్చారు. ప్రస్తుతం మనం దానికి సంబంధించిన విజువల్స్ చూసుకోవచ్చు. ఒక్కసారిగా స్పీడ్ కంట్రోల్ కాకపోవడంతో ఇటు మరొక కారు ఇంకొక కారు పైకి ఎక్కిన దృశ్యాలు మనం చూడొచ్చు. ఎప్పుడైతే ఈ ప్రమాదం చోటు చేసుకుందో అక్కడ ట్రాఫిక్ కి కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం ఆ 2 కార్లలో ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి తీవ్ర గాయాలు అయినట్లుగా కూడా మనకు కనిపిస్తోంది. ఇటు అక్కడికి వెంటనే పోలీసులు చేరుకొని హై స్పీడ్ వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుంది అంటూ కూడా వాళ్ళు తెలపడం జరిగింది. ప్రస్తుతం మనం ఆ విజువల్స్ చూసుకోవచ్చు. ఇటు ఏదైతే ఆ వెహికల్లో ప్రయాణిస్తూ ఉన్నారో ప్రయాణికులు వారిని ప్రస్తుతం హాస్పిటల్లో తరలించి హాస్పిటల్లో చికిత్స అందిస్తూ ఉన్నారు. ఎక్స్ప్రెస్ హైవే పై ఇటు ఈ రోడ్డు ప్రమాదం జరగడం ఇప్పుడు అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తుందని చెప్పుకోవాలి. ఒక్కసారిగా అక్కడ రోడ్డు మరమ్మతులు జరుగుతూ ఉన్న సమయంలో డ్రైవర్ చూసుకోకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు అంటూ కూడా అక్కడున్న స్థానికులు చెప్తున్నారు. అలాగే మనం దానికి సంబంధించిన విజువల్స్ ఒకసారి చూద్దాము. ఆ డ్రైవర్ ఏదైతే అక్కడ రోడ్డు మరమ్మతులు పనులు జరుగుతున్నాయో అక్కడ డివైడర్ ని కానివ్వచ్చు, అలాగే మరమ్మతు పనులు జరుగుతున్నప్పుడు అక్కడ ఏదైతే ఆ మార్క్స్ పెడతారో అవన్నీ కూడా చూడకుండా ఒక్కసారిగా స్పీడ్ గా ఆ వెహికల్ దూసుకొచ్చింది. వెంటనే ఇటు ఆగి ఉన్న మరొక కారు పైకి వెంటనే స్పీడ్ కంట్రోల్ కాకుండా కారు పైకి ఎక్కేసింది. సో ఈ నేపథ్యంలోనే అక్కడ ఎవరైతే ఈ 2 కార్లలో ఆ ప్రయాణం చేస్తున్నారో దానికి సంబంధించిన వ్యక్తులకి కూడా తీవ్ర గాయాలయ్యాయి. హై స్పీడ్ తో ఇటు సడన్ గా బ్రేక్ వేశారు డ్రైవర్. ఆ వెనకాలే ఇటు హోండా సెడాన్ కారు వస్తుంది. ఆ కారు వేగాన్ని కూడా తట్టుకోలేక అటు స్పీడ్ కంట్రోల్ కాకపోవడంతోనే ముందున్న వెహికల్ పైకి ఎక్కేసింది. వెహికల్ ను ఇటు హోండా సెడాన్ ఢీకొట్టింది. ఆ వేగానికి ఇటు టాటా హారియర్ కిందకి హోండా సెడాన్ దూసుకెళ్లింది. ప్రస్తుతం ఈ ఘటన బెంగళూరు మైసూర్ ఎక్స్ప్రెస్ పై జరిగింది. ఒక కారు పైకి మరొక కారు ఎక్కిన ఘటన మనం చూస్తూ ఉన్నాం. ఇటు టాటా హారియర్ కిందికి హోండా సెడాన్ దూసుకెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది. రోడ్డు మరమ్మతులు పనులు జరుగుతూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటు ఇదొక ఘోర రోడ్డు ప్రమాదం అనే చెప్పుకోవాలి. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ఇటు కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులకి తీవ్ర గాయాలయ్యాయి. ఎవరికి ఎటువంటి ప్రాణహాని లేదు అంటూ కూడా ఇటు పోలీసులు తెలుపుతున్నారు. అయితే ఈ ప్రమాదానికి ఇటు హై స్పీడ్ వల్లే ఈ ప్రమాదం జరిగింది అంటూ కూడా పోలీసులు తేల్చారు. ఇటు ఏదైతే ఆ స్పీడ్ కంట్రోల్ కాకపోవడంతోనే ముందున్న వెహికల్ ని ఇటు సెడాన్ కారు వెహికల్ ను ఢీకొట్టింది. ఆ వేగానికి ఇటు టాటా హారియర్ కిందికి దూసుకెళ్లింది హోండా సెడాన్ వాహనం. ఆ టాటా హారియర్ కిందికి ఇటు హోండా సెడాన్ దూసుకెళ్లడంతో ఒక్కసారిగా ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇటు హై స్పీడ్ తో వచ్చి సడన్ గా బ్రేక్ వేశారు డ్రైవర్. అయితే ఏదైతే బెంగళూరు మైసూర్ ఎక్స్ప్రెస్ హైవే పై రోడ్డు మరమ్మతుల పనులు జరుగుతూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మరమ్మతుల పనులు జరుగుతున్నప్పుడు రోడ్డుపై ఏర్పాటు చేసిన బారికేడ్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి ఇటు ఆ టాటా హారియర్ వెహికల్ డ్రైవ్ చేస్తూ ఉన్న డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఆ రోడ్డుపై ఏర్పాటు చేసిన బారికేడ్స్ ని గమనించకుండా ముందుకు వెళ్లిపోయిన పరిస్థితి అక్కడ ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే అదే వెహికల్ నడుపుతున్న వ్యక్తి ఓవర్ స్పీడ్ గా ఉన్నారు. వాటిని చూసుకోకుండా ముందుకి హై స్పీడ్ తో వచ్చి సడన్ గా బ్రేక్ వేశారు డ్రైవర్. బ్రేక్ వేసిన వెంటనే కూడా వెనకాల ఏదైతే వాహనం ఉందో ఆ వెహికల్ వెంటనే హోండా సెడాన్ కారు ఉందో స్పీడ్ కంట్రోల్ కాకపోవడంతో ముందున్న కారు సడన్ బ్రేక్
బ్రేక్ వేయడం వల్ల ఒక్కసారిగా దాని కిందికి వెళ్ళిపోయింది. ఆ విజువల్స్ మనం చూసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి హై స్పీడ్ వల్లే ప్రమాదం అంటూ కూడా ఇటు పోలీసులు తేల్చారు. అయితే ఈ ఘటనకు సంబంధించి కార్లలో ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో ఆ వ్యక్తులైతే ప్రస్తుతం తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కూడా వెంటనే ఇటు హాస్పిటల్కు తరలించి వైద్యులు చికిత్స అందిస్తూ ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం మనం చూసుకోవచ్చు బెంగళూరు మైసూర్ హైవేపై ఘోర ప్రమాదం చోటు చేసుకుందని చెప్పుకోవాలి. ఒక కారు పైకి మరొక కారు ఎక్కిన ఘటన అక్కడ చోటు చేసుకుంది. టాటా హ్యారియర్ కిందికి హోండా సెడాన్ దూసుకెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు రోడ్డు మరమ్మతు పనులు జరుగుతుండగా ఈ ఘటన చోటు చేసుకోవడం ఒక ఆందోళన కలిగిస్తుందని చెప్పుకోవాలి. రోడ్డు మరమ్మతులు జరుగుతున్న టైంలో అటు ఏదైతే ఆ రోడ్ల మీద పనులు జరుగుతున్నప్పుడు బారికేడ్స్ ని ఇటు ట్రాఫిక్ అధికారులు ఏర్పరుస్తూ ఉంటారో అవి గమనించకుండా ఒక్కసారిగా డ్రైవర్ ముందుకు వెళ్ళాడు. వెంటనే వాటిని చూసి అలర్ట్ అయ్యి డ్రైవర్ స్పీడ్గా ఉన్న టైంలో ఆయన సడన్ బ్రేక్ వేయడంతో వెనుక నుంచి ఏదైతే మరొక కార్ వస్తుందో వెంటనే దాని కిందకి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తోంది. మనం ఆ విజువల్స్ క్లియర్గా కూడా చూడొచ్చు. ఒకదానిపైకి ఒకటి ఎక్కాయి అంటే అక్కడ ఎంత పెద్దగా యాక్సిడెంట్ జరిగింది అనేది కూడా మనం చూడవచ్చు. ఇటు బెంగళూరు మైసూర్ ఎక్స్ప్రెస్ పై అయితే ఘోర ప్రమాదం చోటు చేసుకుందనే చెప్పుకోవాలి. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి హై స్పీడే కారణం అంటూ కూడా పోలీసులు ఈ ప్రమాదానికి సంబంధించి వెల్లడించడం జరిగింది. అయితే ఇటు అదైతే రోడ్డు మరమ్మతులు పనులు జరుగుతూ ఉండగా ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా హై స్పీడ్తో సడన్ గా బ్రేక్ వేశాడు డ్రైవర్. ముందు ఏమున్నాయి అనేది కూడా గమనించకుండానే ఈ ఘటన చోటు చేసుకుంది. హై స్పీడ్తో వెళ్లడం వల్లనే ఈ ప్రమాదం జరిగింది అంటూ కూడా అక్కడ ఉన్న పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఘటనలో ఎవరికి ప్రాణాపాయ స్థితి అయితే లేదు, కానీ తీవ్ర గాయాలైన పరిస్థితి అయితే ఉంది అంటూ కూడా చెప్తున్నారు. మరి ప్రస్తుతం గాయాలైన వారి పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. వారైతే ప్రస్తుతం హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం మనం ఆ యాక్సిడెంట్ కి సంబంధించిన దృశ్యాల్ని కనుక మనం చూసినట్లయితే కారు ఒకదానికి ఒకటి పైకి ఎక్కిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇటు ఒక కారు కింద మరొక కారు పైన, అంటే ఒక్కసారిగా వాళ్ళు ఎంత స్పీడ్ లో ఉన్నారో కూడా మనకి క్లియర్ గా అర్థమవుతుంది. సడన్ బ్రేక్ వేస్తే వెనుక ఉన్న వాహనంకి కూడా ఇటు స్పీడ్ కంట్రోల్ అవ్వలేదు, వెంటనే దాని కిందకి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ముందు ఏదైతే అక్కడ రోడ్డు మరమ్మతులు పనులు జరుగుతూ ఉన్నాయో పనులు జరుగుతున్న టైంలో అటు రోడ్డుపై ఏర్పాటు చేసిన బారికేడ్లను ఇటు చూసుకోకుండా డ్రైవర్ ముందుకు వెళ్ళిపోయాడు. వెంటనే ఆయన చాలా స్పీడ్ లో ఉన్నాడు. స్పీడ్ లో ఉన్న టైంలో సడన్ బ్రేక్ వేయడంతో వెనుక మరొక వాహనం వస్తుంది. ఆ క్రమంలోనే ఇటు సడన్ బ్రేక్ వేయడంతో వెనుకలో ఉన్న కారు దాని కిందకి దూసుకెళ్లిన పరిస్థితి నెలకొంది. ఇటు ఎక్స్ప్రెస్ హైవేపై ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుందనే చెప్పుకోవాలి. ప్రస్తుతం ఈ వెహికల్లో ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో వారి పరిస్థితికి వాళ్ళకి సంబంధించి ఇంకా అప్డేట్ రావాల్సి ఉంది. ప్రస్తుతం వారికైతే తీవ్ర గాయాలైనట్లుగా కూడా మనకి కనిపిస్తోంది. దీనికి సంబంధించి ఇటు హై స్పీడే కారణం అంటూ కూడా ఇటు బెంగళూరు పోలీసులు వెల్లడించారు.